హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వోల్టేజ్ డివిజన్ రూల్. సో మనం కేవీఎల్ కనుక చూస్తే అందులో డిఫరెంట్ రెసిస్టర్స్ అనేవి మనం సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సో ఎప్పుడైతే రెసిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయో ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ అన్నది మనకి ఇక్కడ ఈ రెసిస్టర్స్లో డివైడ్ అవుతుంది. సో బేసికల్గా సిరీస్ సర్క్యూట్ అనేది ఒక వోల్టేజ్ డివైడర్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ రెసిస్టర్లో ఎంత వోల్టేజ్ డ్రాప్ అయింది, V1. ఈ రెసిస్టర్లో ఎంత డ్రాప్ అయింది, V2. ఈ రెసిస్టర్లో V3. ఈ రెసిస్టర్లో Vm. సో నేను ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో కరెంట్ వాల్యూ ఏమవుతుంది, అప్లై చేసిన వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దాని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ Rm. సో I ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Rm. సో ఇక్కడ V1 ఏంటి, I ఇంటూ R1, V2 I ఇంటూ R2. సో V3 ఏమవుతుంది, I ఇంటూ R3, Vm ఏమవుతుంది, I ఇంటూ Rm. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే Rm రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్ Vm క్యాలిక్యులేట్ చేయాలని అనుకుంటున్నాను. సో నాకేం తెలుసు, Vm ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ Rm అని తెలుసు. సో I ఈజ్ టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. సో నేను ఇందాక I వాల్యూ ఏం క్యాలిక్యులేట్ చేశాను, అప్లై చేసిన వోల్టేజ్ డివైడెడ్ బై ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ ద రెసిస్టర్స్. సో అప్పుడు ఏమవుతుంది, V బై R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Rm ఇంటూ Rm. సో నేను Vm క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, అప్లై చేసిన వోల్టేజ్ ఇంటూ Vm ఏ రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్ Rm. సో సేమ్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సో ఈ ఫార్ములా ప్రకారం ఏ బ్రాంచ్లో అయినా వోల్టేజ్ డ్రాప్ని మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అప్పుడు నేను V2 క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమవుతుంది, V2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ అప్లైడ్ వోల్టేజ్ V ఇంటూ రెసిస్టెన్స్ ఎంత, V2 అనేది R2 రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్. సో సేమ్ రెసిస్టెన్స్ ఇక్కడ వేస్తాం. సో R2 డివైడ్ బై టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, దట్ ఈస్ R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Rm. ఓకే, సో అలానే V1 కూడా నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలానే V4, V5. సో ఎన్ని రెసిస్టర్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో వాటన్నిటిలోనూ ఇండివిజువల్గా వోల్టేజ్ డ్రాప్ ఎంత అనేది నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు అప్లై చేసిన వోల్టేజ్ అండ్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ కనుక నాకు తెలిస్తే ఈచ్ పర్టికులర్ బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్ అనేది నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ Rmని నేను RT అనతో కనుక రిప్రజెంట్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, Vm ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Rm బై RT. సో దీని ప్రకారం నేను V2 ఏం రాయొచ్చు, V2 ఈజ్ టోటల్ అప్లైడ్ వోల్టేజ్ V ఇంటూ R2 బై RT. సేమ్ అలానే V3 ఏం రాయొచ్చు, V3 ఈజ్ ఈక్వల్ టు టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఇంటూ R3 బై RT. సో ఇది వోల్టేజ్ డివిజన్ రూల్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో నేను అప్లై చేసిన వోల్టేజ్ వచ్చేసి 100 volts. నాకు ఇక్కడ ఉన్న రెసిస్టర్స్ 10 ohms అండ్ 5 ohms. సో నేను ఈ 5 ohms అక్రాస్ ఉన్న వోల్టేజ్ని నేను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను, విచ్ ఇస్ VAB. సో VAB క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఇంటూ సేమ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ డివైడ్ బై టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సో దీని ప్రకారం VAB ఏమవుతుంది, సో టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఎంత 100 volts ఇంటూ సేమ్ బ్రాంచ్ రెసిస్టెన్స్. సో నేను ఈ బ్రాంచ్ అక్రాస్ వోల్టేజ్ చూస్తున్నాను కాబట్టి దీని రెసిస్టెన్స్ ఎంత 5 ohms. 5 డివైడ్ బై
ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయి, సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుందంటే సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇవి సిరీస్లో కనెక్ట్ అయినట్టు. సో దీని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 10 + 5 దట్ ఈస్ 100 × 5/15 5 3s. సో VAB ఏమవుతుంది, 100/3 volts. సో నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ టోటల్గా అప్లై చేసిన వోల్టేజ్ వచ్చేసి 50 volts అండ్ రెసిస్టర్స్ వచ్చేసి 5 ohms రెసిస్టర్, 6 ohms రెసిస్టర్ అండ్ 10 ohms రెసిస్టర్. సో నేను ఇక్కడ 6 ohms రెసిస్టర్ అక్రాస్ వోల్టేజ్ డ్రాప్ నేను క్యాలిక్యులేట్ చేయాలని అనుకుంటున్నాను. సో VAB ఏమవుతుంది, VAB ఈజ్ ఈక్వల్ టు టోటల్ అప్లైడ్ వోల్టేజ్ వచ్చేసి 50 ఇంటూ సేమ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అంటే 6 ohms డివైడ్ బై ఇక్కడ ఎన్ని రెసిస్టర్స్ కనెక్ట్ అయిన సిరీస్లో 5 ohms, 6 ohms, 10 ohms. ఓకే సో ఈ 3 కూడా సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో దీని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 5 + 6 + 10 5 + 6 + 10 దట్ ఈస్ 50 × 6/21. సో 3 2s 3 7s 100/7 volts. సో ఈ 6 ohms అక్రాస్ ఉన్న వోల్టేజ్ డ్రాప్ ఎంత, 100/7 volts. సో ఈ రకంగా టోటల్గా అప్లై చేసిన వోల్టేజ్ అండ్ బ్రాంచెస్ యొక్క రెసిస్టెన్సెస్ కనుక మనకు తెలిస్తే ఏదైనా ఒక బ్రాంచ్లో మనము వోల్టేజ్ డ్రాప్ క్యాలిక్యులేట్ చేయాలంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది మనం అప్లై చేయొచ్చు. సో వోల్టేజ్ డివిజన్ రూల్ ఎలా అప్లై చేస్తామో, టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఇంటూ ఏ బ్రాంచ్లో అయితే మనం వోల్టేజ్ డ్రాప్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ బ్రాంచ్ రెసిస్టెన్స్ డివైడ్ బై సిరీస్లో కనెక్ట్ అయిన ఆల్ రెసిస్టెన్సెస్ యొక్క టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనము డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కరెంట్ డివిజన్ రూల్. సో వోల్టేజ్ డివిజన్ రూల్ చూసినప్పుడు ఏం చెప్పాం, సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది అని చెప్పాం. సో కరెంట్ డివిజన్ రూల్ చెప్పినప్పుడు ఏం చెప్తామంటే ప్యారలల్ సర్క్యూట్ గురించి చెప్తాం. సో ఇన్ ప్యారలల్ సర్క్యూట్ కరెంట్ డివైడ్స్ ఇన్ ఆల్ బ్రాంచెస్. సో ఎక్కడైతే బ్రాంచెస్ అనేవి ప్యారలల్గా కనెక్ట్ అయినాయో అక్కడ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సో కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేసి ఏదైనా ఒక బ్రాంచ్లో మనము కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ప్యారలల్ సర్క్యూట్ అన్నది ఒక కరెంట్ డివైడర్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక సర్క్యూట్ కన్సిడర్ చేస్తున్నాను. అప్లైడ్ వోల్టేజ్ వచ్చేసి VS, R1 R2 అనే రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ అయినాయి. సో ఇక్కడ టోటల్గా ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి IT. సో ఈ IT కరెంటు ఈ 2 రెసిస్టర్స్లోనూ డివైడ్ అవుతుంది, ఎందుకంటే రెసిస్టర్స్ అనేవి ప్యారలల్గా కనెక్ట్ అయినాయి కాబట్టి. సో R1లో ఫ్లో అయ్యే కరెంట్ నేను I1 అంటున్నాను, R2లో ఫ్లో అయ్యే కరెంట్ను I2 అని అంటున్నాను. అండ్ R1 R2 అండ్ VS 3 కూడా ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. సో సేమ్ VS వోల్టేజ్ అనేది R1 అక్రాస్ వస్తుంది, R2 అక్రాస్ కూడా వస్తుంది. సో ఇక్కడ కరెంట్ అన్నది ప్యారలల్ సర్క్యూట్స్లో డివైడ్ అవుతుంది అని చెప్పాము. సో ఎలా డివైడ్ అవుతుందంటే ఇక్కడ బ్రాంచ్ యొక్క రెసిస్టెన్స్ని బట్టి డివైడ్ అవుతుంది. సో హయ్యర్ రెసిస్టెన్స్ కనుక ఉంటే అందులో ఫ్లో అయ్యే కరెంట్ అనేది తక్కువ అవుతుంది, లెస్ రెసిస్టెన్స్ కనుక ఉంటే అందులో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎలా చెప్తున్నాము, మనకి ఓమ్స్లో ఏం తెలుసు, I is proportional to V అని తెలుసు. సో దీని నుంచి V is equal to ఏమవుతుంది, IR అవుతుంది. అంటే I is equal to V/R. రెసిస్టెన్స్ కనుక ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఈ వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి కరెంట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అలానే రెసిస్టెన్స్ వాల్యూ కనుక డిక్రీజ్ అయితే కరెంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో ద బ్రాంచ్ హ్యావింగ్ హయ్యర్ రెసిస్టెన్స్ అలోస్ లెసర్ కరెంట్, వెరాస్ బ్రాంచ్ విత్ లోయర్ రెసిస్టెన్స్ అలోస్ మోర్ కరెంట్. సో ఇక్కడ R1 అక్రాస్ వోల్టేజ్ ఎంత అని చెప్తున్నాం, VS అని చెప్తున్నాను, R2 అక్రాస్ వోల్టేజ్ VS. సో అప్పుడు I1 ఏమవుతుంది, I1 ఈజ్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్, సో VS/R1. సేమ్ I2 ఏమవుతుంది, VS/R2. అండ్ ఇక్కడ ఈ నోడ్ దగ్గర కనుక మనము KCL కనుక అప్లై చేస్తే ఏమవుతుంది, ఎంట్రింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్, దట్ ఈస్ IT ఈజ్ ఈక్వల్ టు I1 + I2.
సో సేమ్ ఇవే ఈక్వేషన్స్లో కనుక రాస్తే సో I1 ఈజ్ ఈక్వల్ టు VS/R1, I2 ఈజ్ ఈక్వల్ టు VS/R2 అండ్ యాజ్ పర్ కేసీఎల్ ఏమవుతుంది IT ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో ఇక్కడ ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే IT ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ VS/R1 ప్లస్ I2 ఈజ్ VS/R2. దట్ ఈజ్ ఈక్వల్ టు VS కామన్ తీస్తే ఏమవుతుంది R1 ప్లస్ R2/R1 R2. సో దీని నుంచి VS వాల్యూ ఏమవుతుంది, ఈ టోటల్ వాల్యూని ఇట్ సైడ్ తీసుకెళ్తే VS ఈజ్ IT ఇంటూ R1 R2 డివైడ్ బై R1 ప్లస్ R2. సో నాకు VS వాల్యూ వచ్చింది. సో నాకు VS వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ I1 ఏంటి VS/R1 అండ్ I2 వచ్చేసి VS/R2. సో నేను ఈ VS వాల్యూ నేను ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకు I1 వాల్యూ వస్తుంది, I2 వాల్యూ కూడా వస్తుంది. సో నాకు VS వాల్యూ ఏమొచ్చింది IT ఇంటూ R1 R2/R1 ప్లస్ R2. సో నాకు I1 వాల్యూ ఏంటి VS/R1. సో VS వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ 1/R1. సో R1 క్యాన్సిల్ అవుతుంది. సో నాకు అప్పుడు I1 వాల్యూ ఏమొస్తుంది IT ఇంటూ R2/R1 ప్లస్ R2. సో సేమ్ అలానే I2 వాల్యూ ఏమవుతుంది VS/R2. సో VS ఈస్ IT ఇంటూ R1 R2/R1 ప్లస్ R2 ఇంటూ 1/R2. సో R2 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది I2 ఈజ్ ఈక్వల్ టు IT ఇంటూ R1/R1 ప్లస్ R2. సో ఇక్కడ నేను అప్లై చేసిన వోల్టేజ్ ఏంటి VS. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ R1, రెసిస్టెన్స్ R2, టోటల్ ఫ్లో అయ్యే కరెంట్ IT. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I1, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I2, ఈ రెసిస్టెన్స్ R1 R2. సో నేను I1 ఏం చెప్తున్నాను టోటల్ కరెంట్ IT ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ R2 డివైడ్ బై R1 ప్లస్ R2. I2 ఏమవుతుంది టోటల్ కరెంట్ IT ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ R1 డివైడ్ బై R1 ప్లస్ R2. సో జనరల్గా ఏం చెప్తామంటే సో ఏదైనా ఒక బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే I ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఏదైతే బ్రాంచ్లో మనం కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ బ్రాంచ్ కాకుండా మిగిలిన బ్రాంచెస్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ RT డివైడ్ బై ఏదైతే బ్రాంచ్లో మనకి కరెంట్ కావాలో ఆ రెసిస్టెన్స్ ప్లస్ అండ్ ఆపోజిట్ బ్రాంచెస్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సో సేమ్ ఇదే మనం ఇక్కడ కనుక అప్లై చేస్తే I1 ఏమవుతుంది టోటల్ కరెంట్ IT ఇంటూ సో నాకు I1 అంటే ఏంటి R1లో ఫ్లో అయ్యే కరెంట్ కదా. సో ఆపోజిట్ బ్రాంచ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, ఆపోజిట్ బ్రాంచ్ నాకు ఒకటే రెసిస్టెన్స్ ఉంది. సో నేను సేమ్ R2 కన్సిడర్ చేశాను డివైడ్ బై ఏ బ్రాంచ్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను R1లో. సో R1 ప్లస్ ఆపోజిట్ బ్రాంచ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ R2. సో సేమ్ అదే కేసులో I2 కూడా మనం రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 బ్రాంచెస్ కనుక ఉన్నాయి అనుకుంటే సో నాకు R2లో ఫ్లో అయ్యే కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అలాంటి కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో ఇక్కడ నుంచి వచ్చే టోటల్ కరెంట్ ఎంత IT. సో I2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ IT ఇంటూ సో R2 తీసేస్తే ఇంకేమున్నాయి R1 R3 R4. R1 R3 R4 ఎలా ఉన్నాయి ప్యారలల్గా కనెక్ట్ అయినాయి. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ R1 R3 R4 మీన్స్ R1 ఇన్ ప్యారలల్ విత్ R3 ఇన్ ప్యారలల్ విత్ R4. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి డివైడ్ బై సో R2 సో సేమ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ R2 ప్లస్ రిమైనింగ్ రెసిస్టర్స్ యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ దట్ ఈస్ R1 ఇన్ ప్యారలల్ విత్ R3 ఇన్ ప్యారలల్ విత్ R4. ఇది కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి I2 వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నాను. సో అప్లై వోల్టేజ్ ఎంత 10 volts, 3 ohms రెసిస్టర్, 2 ohms రెసిస్టర్, 5 ohms రెసిస్టర్. సో 10 volts అన్నది ఇన్ ప్యారలల్ విత్ 3 ohms రెసిస్టర్, 2 ohms రెసిస్టర్ అండ్ 5 ohms రెసిస్టర్. సో నేను 2 ohms రెసిస్టర్లో కరెంట్ అన్నది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. సో యాజ్ పర్ కరెంట్ డివిజన్ రూల్ ఏమవుతుంది I2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ IT కావాలి ఇంటూ సో 2 ohmsకి ఆపోజిట్గా ఏ బ్రాంచెస్ ఉన్నాయి 3 ohms అండ్ 5 ohms. సో 3 ఇన్ ప్యారలల్ విత్ 5 డివైడెడ్ బై 2 ప్లస్ 3 ఇన్ ప్యారలల్ విత్ 5. ఓకే సో IT క్యాలిక్యులేట్ చేయాలి. IT క్యాలిక్యులేట్ చేస్తే
మనము I2 అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఐటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఐటీ ఈస్ టోటల్ వోల్టేజ్ 10 డివైడ్ బై టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సో ఈ 3 ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 3 ఇన్ ప్యారలల్ విత్ 2 ఇన్ ప్యారలల్ విత్ 5 అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాను, 2 ఇన్ ప్యారలల్ విత్ 5. సో 2 ఇన్ ప్యారలల్ విత్ 5 క్యాలిక్యులేట్ చేస్తే 2 into 5 by 2 plus 5 that is 10 by 7. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది, 10 by 7. సో నౌ 3 in parallel with 10 by 7, 3 in parallel with 10 by 7. సో ఏమవుతుంది, 3 into 10 by 7 divide by 3 plus 10 by 7 that is 30 by 7 divide by 7 3s are 21, 21 plus 10 31, 31 by 7 that is 30 by 31. ఓకే, సో ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 30 by 31 దట్ ఈస్ 10 by 30 by 31 దట్ ఈస్ 10 3s 31 by 3 ఆంపియర్స్. సో 31 by 3 ఆంపియర్స్ వచ్చింది కదా ఐటీ వాల్యూ. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 31 by 3 into 3 in parallel with 5 అంటే 3 into 5 by 3 plus 5, 2 plus సేమ్ 3 in parallel with 5 అంటే 3 into 5 by 3 plus 5 that is 3 5s are 15, 15 by 8 that is equal to 31 by 3 into 15 by 8 plus 15 by 8. సో ఇదేమవుతుంది, 8 2s are 16, 16 plus 15 31. సో 31 by 3 into 15 by 8 divide by 31 by 8. సో ఈ 8 క్యాన్సిల్ అవుతుంది అండ్ ఈ 31 క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 15 by 3 అంటే నథింగ్ బట్ 5 ఆంపియర్స్ వస్తుంది. సో I2 ఈజ్ 5 ఆంపియర్స్. సో ఇలా కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేసి మనం I2 వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ 10 volts 3 ohmsకి 2 ohmsకి 5 ohmsకి ఇన్ ప్యారలల్ ఉంది. సో సేమ్ 10 volts ఇక్కడ ఈ బ్రాంచెస్లో కూడా అపియర్ అవుతుంది కదా. సో దాని ప్రకారం ఈ 2 ohms అక్రాస్ కూడా మనకు వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 10 volts. సో నాకు ఈ బ్రాంచ్లో వోల్టేజ్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు. సో నేను I2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను, I2 ఈజ్ ఈక్వల్ టు 10 డివైడ్ బై 2 నథింగ్ బట్ 5 ఆంపియర్స్. సో ఈ వాల్యూ సేమ్ ఉంది కదా. సో కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేసినప్పుడు మనం ఈ ప్రొసీజర్ అంతా క్యాలిక్యులేట్ చేసాము. బట్ ఇక్కడ నాకు ఆల్రెడీ వోల్టేజ్ తెలుసు కానీ ఇట్లా షార్ట్కట్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేసి కనుక చేయండి అంటే ఈ ప్రొసీజర్ అంతా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ కరెంట్ డివిజన్ రూల్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.